నంద్యాల జిల్లా నా పేరు రవిబాబు. శ్రీ శ్రీ మహానందీశ్వర కమ్మవారి అన్నసత్రం నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇది నంద్యాల జిల్లాలో మహానందిలో మేము ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ ఉంటాం శివరాత్రికి. అలాగే 1991లో ఫస్ట్ విష్ణు గారు, జోగినేని విష్ణు గారు అప్పుడు స్టార్ట్ చేశారు. ఒక 4-5 కలిసి ఇక్కడ అన్నదానం చాలా ఇబ్బందిగా ఉంది భోజనానికి అని చెప్పేసి స్టార్ట్ చేశారు. మన కమ్మవారి తరఫున ఆ రోజు స్టార్ట్ చేయడం ఒక బస్తాతో స్టార్ట్ చేసినా కానీ మేము 30-40 క్వింటాలు కూడా బియ్యం వండి పెట్టాము. ఇంతకుముందు కాలంలో బాగా చాలా ఇబ్బందులు పడే రోజుల్లోనే భోజనాలు ఇక్కడ కంటిన్యూగా ఆగకుండా ఇంతవరకు ఈ రోజు వరకు కూడా గత 45 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తూనే వచ్చాము. మా కమ్మవారి ఆశీస్సులతో ఈ నంద్యాల జిల్లాలో ఉన్న కమ్మవారు, చుట్టుపక్కల ఉన్న కమ్మవారు అందరి సహాయంతో ఇక్కడ మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ ద్రోణవల్లి సీతారామయ్య గారు మాకు 1 ఎకరా స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో మేము కూడా భోజనాలు పెట్టుకుంటూ వచ్చాం. ఖాళీ స్థలంలోనే పెట్టుకుంటూ వచ్చాం. తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న దాతలు అందరూ కలిసి మా కమ్మవారు తలా ఇక్కడ ఒకటి డొనేట్ చేశారు. ఆ డొనేట్తో రూములన్నీ దగ్గర 40 రూములు, కళ్యాణ మండపం, నిత్యాన్నదాన సత్రం ఇవన్నీ ఏర్పాటు చేయడానికి స్టార్ట్ చేసాం. 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక రకంగా ఒక రూపులో వచ్చింది. ముందు మేము ఈ కార్యక్రమం ఇలానే చేసుకుంటూ వస్తూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని అనుకుంటున్నాము. వాళ్ళకి హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఇక్కడే మానందిలో హాస్టల్ పెట్టి మంచి స్కూల్ ఒకటి ఉంది, ఎయిడెడ్ స్కూల్ ఉంది. టీచర్స్ బాగున్నారు. ఇక్కడనే స్కూల్ కూడా ఆ స్కూల్కే పంపించవచ్చు అనే ఉద్దేశంతో మా ఇళ్ళకు ఆడపిల్లలకు హాస్టల్ చేయాలనుకుంటున్నాము. అది కూడా చేయాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాము. అలానే స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలనుకుంటున్నాము. బాగా మా అమ్మవారిలో కానీ వేరే కులంలో వాళ్ళు కానీ పూర్తి వెనకబడిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే స్కాలర్షిప్ కూడా ఇవ్వడానికి మేము ఇస్తూ ఉన్నాము. కొంచెం మాకు ఆదాయ వనరులు వనకూరిన తర్వాత అది కూడా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. నిత్యాన్నదాన కార్యక్రమము కూడా స్టార్ట్ చేస్తాము. ఇక్కడే కంటిన్యూగా నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ మహానందీశ్వర కమ్మవారి అన్నసత్రంలో గత 35-40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి శివరాత్రికి భోజనాలు పెడుతూ వస్తున్నాము. 3 రోజులు విరామం లేకుండా 3 పూట్ల భోజనం పెడుతున్నాము. బాగా టేబుల్ వేసి కూర్చోబెట్టి పెళ్లి భోజనం లెక్కనే పెడుతున్నాము. అలా అని జనాలు కూడా బాగా వచ్చి భోంచేస్తున్నారు బాగుందని చెప్పేసి. ఇంకా ముందు కూడా ఇలానే చేస్తాం. భవిష్యత్తులో ఇలాగే స్కాలర్షిప్లు ప్లస్ ఇంకా ఏమైనా పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ అలాంటివి కూడా ఇక్కడే చేయడానికి కూడా మేము ముందుకు వస్తూ ఉంటాము. ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాము. డోనర్స్ కూడా ఒక్కొక్క రూమ్కి 8 లక్షల రూపాయలు పెట్టాము. 40 మంది డోనర్స్ వచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా మా కమ్మ బంధువులందరూ 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు అట్లా డొనేట్ చేస్తూ వచ్చారు. ఆ డొనేట్ చేసిన అమౌంట్ తోటనే కమ్మవారి దగ్గర తీసుకున్న డబ్బులతోటే మేము ఇంత పెద్ద కళ్యాణ మండపం కానీ సత్రం కానీ నిర్మించడానికి సాధ్యపడుతుంది. అంటే ఎన్ని కోట్ల వ్యయం ఇది? దీనికి వచ్చేసి 5 కోట్ల రూపాయల వ్యయం ఇది మొత్తము. దీనికి మళ్ళీ 1 కోటి రూపాయల దాకా డిపాజిట్ చేయాలని కూడా అనుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా ఇంతకుముందు మా దగ్గరికి గుట్టిపాటి రవి గారు కూడా వచ్చారు, ప్రజెంట్ మినిస్టరు. ఏలూరు సాంబశివరావు గారు వచ్చారు. అట్లా చాలామంది మా దగ్గరికి ఇక్కడికి వనభోజనాలు అప్పుడు మేము ఆహ్వానిస్తాము. మన పయ్యావుల కేశవ్ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ మమ్మల్ని ఆహ్వానించాము. ఆహ్వానం మేరకు వాళ్ళందరూ వచ్చారు మా దగ్గరికి. వచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళని కూడా ఖచ్చితంగా రేపు వచ్చే నవంబర్లో గ్రాండ్గా ఈ కళ్యాణ మండపము, నిత్యాన్నదాన సత్రాన్ని ఓపెన్ చేయాలని మేము నిశ్చయించుకున్నాము. కమ్మాన్ని అందరం కలుపుకొని కార్యక్రమం పూర్తి చేయాలి మా కోరిక. అది ఇంకా ఎవరు మాట్లాడినా అంతే కదా. చెప్పండి. డొనేషన్ కింద మీ పేరు? నా పేరు సీతారామయ్య. ఈ స్థలాన్ని ఇచ్చాను, నిర్మించాను. ఎవరి కోసం ఇచ్చారు? కమ్మారా అన్నసత్రానికి ఇచ్చా. వాళ్ళు కమిటీ వేసుకుని అందరూ కలిసి ఇది చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఉద్దేశం ఏముంది, మా అబ్బాయి చనిపోయాడండి. చనిపోతే ఇక ఆస్తి ఉండి ఏం చేస్తామని అని ఇచ్చి పారేసా. వాళ్ళు అసలు 1/2 ఎకరం అడిగారు. అడిగితే నేను 1/2 ఎకరం చాలదు అని ఎకరం ఇచ్చి దోమ ఇచ్చా. అట్లా వృద్ధి చేసుకోమంటున్నా. వాళ్ళే నా పని అయిపోయింది, వృద్ధి చేసుకోండి బాగా శుభ్రంగాను అని అంటున్నా. అంటే ప్రజలందరికీ సహాయ సహకారంగా మీరు
ఇచ్చాం కలుపుకొని చేసుకోమని చెప్పండి. చేసుకోమంటున్నా. ఓకే